వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ ఫోకస్. అబూజ్మడ్ మావోయిస్టుల కార్యకలాపాలకు అడ్డా. అలాంటిది ఆ ఏరియా ఇప్పుడు కేంద్ర బలగాల ఆధీనంలోకి వెళ్ళింది. వరుస ఎన్కౌంటర్లు అవే చెప్తున్నాయి కూడా. ఒకదాని తర్వాత ఒకటి జరుగుతున్న ఎన్కౌంటర్లు, పోతున్న ప్రాణాలు మావోయిస్టు పార్టీకి ఎదురు దెబ్బగా మారుతున్నాయి. 20 ఏళ్లుగా అనేక ఒడిదుడుకులు చూస్తున్న మావోయిస్టు పార్టీకి రాబోయే రోజులు మరింత కఠినంగా మారబోతున్నాయా? ఇది ఒక రకంగా ఆ పార్టీ చేసే ఒంటరి పోరాటమా? మావోయిస్టు కంచుకోటకు బీటలు. అబూజ్మడ్ నట్టడవిలో నెత్తుటేరులు. 20 ఏళ్లలో మావో కీలక నేతల మృతి. మావోయిస్టులు పట్టు కోల్పోతున్నారా? మావోలకు ఇది అంతిమ పోరాటమా? అబూజ్మడ్ కాకులు దూరని కారడవి. పోలీసులు అధికారులు కాదు కదా, శాటిలైట్ కెమెరాలు ఆ ప్రాంతం గుట్టు పట్టుకోలేవు. అలాంటి చోట్ల తలదాచుకున్న మావోలకు షాక్లు తప్పడం లేదు. ఒకదాని తరువాత ఒకదానికి మించి మరోటి షాక్లు తగులుతున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా ఫోకస్ పెట్టడంతో మావోయిస్టులు పట్టు కోల్పోతున్నారు. పార్టీని ముందుండి నడిపించిన వారు, ఇకపై నడిపిస్తారని అనుకున్నవారు ఒక్కొక్కరుగా నేల కొరుగుతున్నారు. ఛత్తీస్గఢ్ అడవుల్లో చోటు చేసుకున్న భారీ ఎన్కౌంటర్ మావోయిస్టు పార్టీకి తీవ్ర నష్టంగా మారుతున్నాయి. ప్రస్తుతం మావోయిస్టు కేంద్ర కమిటీ సహా కీలక కమిటీల సభ్యులంతా అబూజ్మడ్లోనే మకాం వేసి కార్యకలాపాలు సాగిస్తున్నారు. ఇప్పటి వరకు అధికారులు అడుగు పెట్టని అబూజ్మడ్ దండకారణ్యాన్నే మావోయిస్టులు ప్రస్తుతం తమకు కేంద్ర స్థానంగా మార్చుకున్నారు. బ్రిటిష్ కాలం నుంచి సర్వే చేయని ప్రాంతాలు అక్కడి అడవుల్లో ఉండటంతో వాటినే అనువైన స్థావరంగా మలుచుకున్నారు. అలాంటి ఏరియాల్లో వరుసగా జరుగుతున్న ఎన్కౌంటర్లు మావోయిస్టు పార్టీకి ఇబ్బందిగా మారుతోంది. నట్టడవి మరోసారి నెత్తురోడింది. తుపాకీ శబ్దాలతో ప్రతిధ్వనించింది. నారాయణపూర్, దంతెవాడ సరిహద్దులో జరిగిన ఎన్కౌంటర్లో 40 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. నెల రోజుల స్కెచ్. 2000 మంది ఒక్కసారి రంగంలోకి దిగి మావోయిస్టు పార్టీని చావు దెబ్బతీశాయి పోలీసు బలగాలు. ఈ ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బిఆర్ తో పాటు మరో కేంద్ర కమిటీ సభ్యుడు వాసుదేవరావు అలియాస్ ఆసన్నలు చనిపోయినట్లు తెలుస్తోంది. ఎన్కౌంటర్ మృతుల్లో తెలుగువారు కూడా ఉన్నారని తెలుస్తోంది. దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్ జోరీగ నాగరాజు అలియాస్ కమలేష్ అలియాస్ రామకృష్ణ అలియాస్ ఆర్కే అలియాస్ విష్ణు ఈ ఎన్కౌంటర్లో హతమైనట్లు సమాచారం. నాగరాజు మీద 25 లక్షల రివార్డు కూడా ఉంది. దండకారణ్యం పార్టీ వ్యవహారాల్లో నాగరాజుది కీలక పాత్ర. నారాయణపూర్, దంతెవాడ సరిహద్దులోని నెందూర్, తులతులి అడవుల్లో మావోయిస్టులు సమావేశమైనట్లు ఇంటెలిజెన్స్ నుంచి సమాచారం వచ్చింది. ఈ 2 జిల్లాలకు చెందిన జిల్లా రిజర్వ్ గార్డ్, ప్రత్యేక టాస్క్ ఫోర్స్ తో పాటు ఐటీబీపీ, బీఎస్ఎఫ్ బెటాలియన్లకు చెందిన మొత్తం 2000 మంది పోలీస్ బలగాలు మావోయిస్టుల కోసం సంయుక్త ఆపరేషన్ చేపట్టారు. ఎన్కౌంటర్ నుంచి తప్పించుకున్న మావోయిస్టుల కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. పార్టీ సంస్థాపక వార్షికోత్సవాలు జరుగుతున్న వేళ ఒకేసారి ఇంతమంది మావోయిస్టులు చనిపోవడం భారీ దెబ్బే. అబూజ్మడ్ అనేది మావోయిస్టులకు ఇన్నాళ్లు పెట్టని కోటగా ఉంది. అలాంటి ఈ కీకారణ్యం ఇప్పుడు భద్రతా బలగాల ఆధీనంలోకి వెళుతోంది. 2026 కల్లా మావోయిస్టులను పూర్తిగా అంతం చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పదే చెబుతున్న వేళ ఇది అంతిమ యుద్ధం అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఆపరేషన్ కగార్ పేరుతో ఇప్పటికే వేల సంఖ్యలో కేంద్ర భద్రతా బలగాలు అబూజ్మడ్ అడవుల్లోకి చొచ్చుకెళ్తున్నాయి. దట్టమైన అడవులు, కొండలతో 5200 చదరపు కిలోమీటర్లలో విస్తరించిన అబూజ్మడ్ అత్యధికంగా నారాయణపూర్ జిల్లా పరిధిలోనే ఉంది. దంతెవాడ, బీజాపూర్, కొండెగాం, సుక్మా జిల్లాల్లో పాక్షికంగా విస్తరించి ఉంది. ఈ జిల్లాలో ప్రతి 5 చదరపు కిలోమీటర్లకు 1 చొప్పున
బేస్ క్యాంపులు, కమ్యూనికేషన్ల కోసం సెల్ టవర్లు ఏర్పాటు చేసిన కేంద్ర రాష్ట్ర బలగాలు అధునాతన ఆయుధాలు, మానవరహిత విమానాలు, డ్రోన్ల ద్వారా విరుచుకుపడుతూ మావోయిస్టులకు ఊపిరాడకుండా చేస్తున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు ఏకంగా 200 మందికి పైగా మావోయిస్టులను మట్టుబెట్టారంటే అబూజ్మడ్లోకి కేంద్ర రాష్ట్ర బలగాలు ఏ స్థాయిలో చొచ్చుకెళ్లాయో అర్థం చేసుకోవచ్చు. సమాజం అంతా, మేధావులంతా ఇది సోషియో ఎకనామిక్ ఇష్యూగా చూస్తూ ఉంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం ఇది లా అండ్ ఆర్డర్ సమస్యగా చూస్తుంది. అందుకే ఒక రాష్ట్రంలో అణచివేసిన ఇంకొక రాష్ట్రంలో ఈ ఉద్యమం కొనసాగుతుంది. దీనికి ప్రాథమిక కారణం సోషియో ఎకనామిక్ ఇష్యూసే. వీటిని కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ పరిష్కరిస్తే ఖచ్చితంగా నక్సలైట్లకు కావాల్సినటువంటి వాళ్ళు ఏం కోరుకుంటున్నారో ఆ మార్పు కూడా ప్రజల్లో వచ్చేటువంటి అవకాశం ఉంది. గత 20 ఏళ్లలో మావోయిస్టు పార్టీ అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంది. దాడులు, ప్రతిదాడుల మధ్య నలిగిపోయింది. అత్యంత కఠినమైన పరిస్థితులను క్షేత్రస్థాయిలో ఎదుర్కొంది. సేఫ్ జోన్లు అనుకున్న చోట రక్తం ఏరులై పారింది. పట్టణ ప్రాంతాల్లో షెల్టర్ ఇచ్చేవారు, పార్టీకి ఫండింగ్ చేసేవారు కరువయ్యారు. కోవట్ ఆపరేషన్లు ఎదుర్కొంది. కీలకమైన ముఖ్య నాయకులను పార్టీ కోల్పోయింది. గడిచిన 20 ఏళ్లలో 22 మంది కేంద్ర కమిటీ సభ్యులను ఎన్కౌంటర్లలో కోల్పోయింది. అందులో 8 మంది కీలకమైన పోలిట్ బ్యూరో సభ్యులు ఉన్నారు. పోలీసు దాడుల్లో 5249 మంది మావోయిస్టులు చనిపోయారు. ఇందులో దాదాపు 1000 మంది మహిళా మావోయిస్టులు ఉన్నారు. ఇదే కొనసాగితే కేంద్రం అనుకున్నది అవుతుందా? మావోయిజానికి చెక్ పడడం ఖాయమా అనే చర్చ జరుగుతోంది. ఇది ఓ రకంగా మావోలకు ఆఖరి పోరు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కంచుకోట లాంటి అబూజ్మడ్లో మావోయిస్టులకు ఎందుకు వరుసగా షాక్లు తగులుతున్నాయి? మనుగడ కోసం పోరాటం చేయాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? 2026 నాటికి మావోయిస్టులను అంతం చేస్తామన్న కేంద్రం నెక్స్ట్ ఏం చేయబోతోంది? కేంద్రం వ్యూహాలు నెరవేరడం ఖాయమా? మావోయిస్టులను పూర్తిగా అంతం చేయటం సాధ్యమేనా? అబూజ్మడ్లో మావోయిస్టులకు ఎందుకీ పరిస్థితి? కేంద్రం 2026 వ్యూహం ఫలిస్తోందా? మావోయిజానికి చెక్ పడుతుందా? ఒకప్పుడు అబూజ్మడ్ను కేంద్రంగా చేసుకుని మావోయిస్టులు సమాంతర ప్రభుత్వాలను నడిపించారు. అలాంటిదిప్పుడు ఆత్మరక్షణ కోసం పోరాడుతున్నారు. దీని వెనక కేంద్రం పక్కా వ్యూహముంది. గత 5 ఏళ్లలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలు, వైద్య సేవలతో ఆదివాసీలకు దగ్గరవుతూ వచ్చిన బలగాలు వాళ్ల ద్వారా మావోయిస్టుల సమాచారం తెలుసుకుంది. టైం చూసి అటాక్ చేయడం మొదలుపెట్టింది. ఈ ఏడాది జనవరి నుంచి మరింత దూకుడు పెంచింది. మావోయిస్టుల గుప్పెట్లోని ప్రాంతాలన్నింటినీ ఒక్కొక్కటిగా బలగాలు చేజిక్కించుకోవడం స్టార్ట్ చేశాయి. ఇకాటు గత 2 ఏళ్లలో 800 మంది మావోయిస్టులు సరెండర్ అయ్యారు. ముఖ్యంగా ఈ ఏడాది ఇప్పటి వరకు 200 మంది లొంగిపోయారు. ఇలా లొంగుబాట్లు, ఎన్కౌంటర్లతో అబూజ్మడ్లో మావోయిస్టులు మనుగడ కోసం పోరాడే పరిస్థితులు కనిపిస్తున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 2026 కల్లా దేశంలో మావోయిస్టు పార్టీని లేకుండా చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. నిజానికి 2017లో అప్పటి కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ ఆపరేషన్ సమాధాన్ స్టార్ట్ చేసినప్పుడు ఇదే రకమైన టార్గెట్ పెట్టుకున్నారు. 2021 జూన్ చివరికి దేశంలో మావోయిస్టు ఉద్యమాన్ని తుడిచేస్తామని చెప్పారు. సమాధాన్ మావోయిస్టు నిర్మూలనలో చిట్ట చివరి ఆపరేషన్ అన్నారు. ఈ ఆపరేషన్ కోసం హెలికాప్టర్లు, అత్యాధునిక ఆయుధ సామాగ్రితో పాటు లెక్కలేనన్ని నిధులు కేటాయించారు. అయితే ఈ టార్గెట్ ను రీచ్ అవ్వలేదు. 2024 జనవరి నుంచి ఆపరేషన్ కగార్ మొదలుపెట్టింది కేంద్రం. 2026 మార్చి నాటికి ఈ లక్ష్యం పూర్తవుతుందని చెబుతోంది. దీనికోసం కేంద్ర ప్రభుత్వం పకడ్బందీ పాలసీ రూపొందిస్తోంది. 2 ఏళ్ల వ్యవధిలో ఈ సమస్యకు అంతం పలకాలని గతంలో తీసుకున్న నిర్ణయాన్ని రివ్యూ చేయడంతో పాటు రానున్న రోజుల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఫోకస్ పెట్టింది. ప్రభుత్వాలు కూడా శాంతి భద్రతలుగా చూసి నక్సలైట్ని కాల్ చేస్తాం, అణిచేస్తాం, లేకుండా చేస్తాం అని అమిత్ షా అంటుండు. 26 కల్లా లేకుండా చేస్తాం. ఛత్తీస్గఢ్లో లేకపోతే మరొక చోట ఆ ఉద్యమం పుడుతుంది. ఎక్కడైతే అప్రెషన్ ఉంటుందో, ఉదాహరణకు మల్టీనేషనల్ కంపెనీస్ ఇంట్రెస్ట్ కొరకు, కార్పొరేట్ కంపెనీల ఇంట్రెస్ట్ కొరకు అనేకమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు. ఉదాహరణకు ఇవాళ
170 యాక్ట్ కింద ఉండాల్సినటువంటి భూములు 30% గిరినేతలకు ట్రాన్స్ఫర్ అయినాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన అక్టోబర్ 7న వామపక్ష తీవ్రవాద సమస్య ఉన్న 10 రాష్ట్రాల సీఎంలు, హోంమంత్రులు, డీజీపీలు, ప్రధాన కార్యదర్శులు, ఇంటెలిజెన్స్ చీఫ్లతో సమావేశం జరగబోతోంది. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, జార్ఖండ్, బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల నుంచి ఈ మీటింగ్కు హాజరు కాబోతున్నారు. మావోయిస్టు పార్టీ సహా వివిధ రకాల వామపక్ష తీవ్రవాద పార్టీల కార్యకలాపాలను కట్టడి చేయడంతో పాటు వాటికి అందుతున్న ఆర్థిక మూలాలను పసిగట్టి దెబ్బతీయడం ఈ వ్యూహంలో ప్రధానమైన అంశం. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రాలకు మధ్య ఇంటెలిజెన్స్ నెట్వర్క్ పనిచేస్తోంది. కొన్ని రాష్ట్రాల మధ్య కూడా ఇదే తరహా వ్యవస్థ ఉంది. ఇక నుంచి వామపక్ష తీవ్రవాద సమస్యను ఎదుర్కొంటున్న రాష్ట్రాలన్నీ కూడా పరస్పరం ఎప్పటికప్పుడు కదలికలను, సమాచారాన్ని షేర్ చేసుకోవాలనే అంశంపై కేంద్ర హోంమంత్రి ఈ సమావేశంలో చెప్పే ఛాన్స్ ఉంది. మావోయిస్టుల కార్యకలాపాలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శాటిలైట్లతో పాటు వివిధ రూపాల్లో నిఘాను పెట్టినప్పటికీ లోకల్ స్థాయిలో ఇన్ఫార్మర్ నెట్వర్క్ ను కూడా ఇప్పుడున్న స్థాయికి మించి మరింత మెరుగ్గా తీర్చిదిద్దడంపై ఈ సమావేశంలో చర్చించే అవకాశమున్నట్లు సమాచారం. మావోయిస్టులను నిర్మూలిస్తామని ప్రభుత్వాలు చాలాసార్లు చెప్పాయి. అయితే పేదరికం ఉన్నంతకాలం మావోయిజం అంతం కాదని ఆ పార్టీ మద్దతుదారులు చెబుతుంటారు. ఇక అటు పోలీసులు జరుపుతున్న కాల్పుల్లో మావోయిస్టులతో పాటు అడవుల్లో ఉండే స్థానిక గిరిజనులు కూడా ఉంటున్నారనే వాదన ఉంది. పచ్చని అడవులు ఎరుపెక్కడం వెనుక కారణాలు ఎన్నైనా ఉండొచ్చు, అవి ఏవైనా కావచ్చు. అయితే ఈ స్థాయిలో హింస మంచిది కాదని మానవ హక్కుల సంఘాలు అభిప్రాయపడుతున్నాయి.